మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ సారు వాళ్ళ అల్లుని కోసము అదాని కోసం పేదల భూములు గుంజుకునే పని నిలబడ్డాడట. భూములు ఇయ్యమని అంటున్నా అన్నదాతల మీద అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేసి జైల్లో పెట్టి ముప్పు తిప్పలు పెడుతుర్రట. ఉదకు ఫార్మా కంపెనీ పెడతామని అన్నారు, ఇప్పుడు అది కూడా ఊకున్నారు. అయినా ఇప్పుడు ఈ ముచ్చట ఎవలన్నారే బాలన్న అంటారా ఈనుండ్రి. అయ్యా కేటీఆర్ సారు ఇక చెప్పుండ్రి, ఏంటిది వాళ్ళు చేసిన తప్పు? ప్రభుత్వం అదానీ కోసం, రేవంత్ రెడ్డి అల్లుని కోసం ఇష్టారీతిన భూములు గుంజుకుంటానంటే మేము ఇయ్యము, మేమిచ్చే సమస్యనే లేదు. 70 లక్షలు విలువ చేసే భూమిని నువ్వేదో 10 లక్షల మొహాన కొట్టి తీసుకుంటానంటే ఎందుకు ఇస్తాము, ఇయ్యము, అయినా మాకున్నదే ఈ భూమి ఎందుకు ఇయ్యాలి అని చెప్పి తిరగబడ్డారు. ఈయనరా ఏమంటున్నాడో, అయ్యా ఈ ముచ్చట మీరే అంటుర్రా. మీ అయ్యా కేసీఆర్ సారు 60 లక్షలకు ఎకరం దాకా వలికే భూమిని మల్లన్న సాగర్ ముంపు గ్రామాల ప్రజల దగ్గరికి వెళ్లి 6 లక్షలు 7 లక్షలకు ఎకరం లెక్క మాట్లాడి గుంజుకోలేదా? ఎర్రవల్లిలున్న మీ ఫామ్ హౌస్ కు నీళ్లు రావాలని కావాలని 10 ఊర్లను నీళ్లల్లా ముంచిర్రని చాలా మంది అంటుర్రు. అది నిజంగాదా? భూములు ఇయ్యము, ఇండ్లు ఖాళీ చేయమని 10 ఊర్ల బాధితులు పోరాటం చేసినా గాని పోలీసులను వాళ్ళ మీదికి దోలి పొట్టు పొరక కొట్టుకుంటా తరమలేదా? వాళ్ళ ఊర్లను లూటీ చేయలేదా? ఇప్పుడు ఇట్లా మీరు పబ్లిక్ కోసము రైతుల గురించి మాట్లాడుతుంటే మీరేనా ఇట్లా మాట్లాడుతున్నది అనిపిస్తున్నది. మీరు అధికారంలో ఉన్నప్పుడు రైతులు ఏమైపోయినా పర్వాలేదని అప్పుడు అట్లా చేసిర్రా? మీరేం సుధపూసలు కాదు, ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏం సొక్కమైన వాళ్ళు కాదు. ప్రభుత్వంలో పవర్ ఉన్నన్ని దినాలు ప్రజల భూములు ఎప్పుడు ఎవ్వరు ఎట్లా చెరబట్టేది తెలియక జనం పరిశాన్ అవుతుండ్రు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.